కాబట్టి ఎన్న వాళ్ళు చెప్తారు, వీడు నిద్రపోతున్నాడు ఆ మూల. ఏం చెప్తాడు? పాఠం మీద ఏడ మనసు పెట్టాడు చెప్పటానికి. కాబట్టి చెప్పలేరు. ఏదో డౌట్ అడుగుతున్నాడు, ఏదో చెప్తే ఏదో డౌట్ అడుగుతున్నాడు. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ప్రాముఖ్యంగా ప్రార్థన సమయంలో చాలా చక్కగా ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చెప్పే విషయంలో వాక్యం, ఆరాధన చేసే విషయంలో ఆరాధన, ఈ విషయాల్లో మనం తప్పక ఫాలో అవ్వాలి. చాలా జాగ్రత్తగా ఉండేది మనకి కొద్ది నిమిషం. ఈ కొద్ది నిమిషం మనం చాలా జాగ్రత్తగా ఫాలో అయితే తప్పకుండా దేవుడు ఆ బిడ్డల్ని దర్శిస్తాడు, వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం ఫాలో కాకపోతే కష్టం. యేసయ్య ఈ విషయం చెప్పి నేను ముగిస్తా. ఈ చిన్న విషయం క్లుప్తంగా శిష్యులకి ఏం చెప్పాడంటే, నాయనా ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. పెద్ద శోధన వస్తుంది మనకిప్పుడు. ఆ శోధనలో నుంచి మనం తప్పించుకోవాలంటే ప్రార్థన చేయండి అని చెప్పాడు. చెబితే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 37. అప్పుడు యేసు ఈ మాట అంటున్నాడు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖంలో మునిగి ఉంది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత 40వ వచనం చదవండి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి, వారు ఏమి చేయటం ఆయన చూస్తున్నాడంటే నిద్రపోవటం ఆయన చూస్తున్నాడు. వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. శిష్యుల్ని తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. అయ్యా నేను కొంచెం ముందుకెళ్ళి ప్రార్థన చేస్తాను, నాకు భారం ఉంది. ఇప్పుడు నేను సిలువ మీదకి వెళ్ళాలి, నన్ను శీలలు కొడతారు, మేకులు కొడతారు, తల మీద ముండ్ల కిరీటం పెడతారు, నన్ను ఇప్పుడు సకల మానవాళి పాపాల కొరకు సిలువెక్కాలి. నేను ఆ భయంకరమైనటువంటి భారం ఉంది నాకు ముందు. ఈ రాత్రే పట్టుకుంటారు నన్ను, ఇంకా సేపట్లో పట్టుకుంటారు నన్ను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రార్థన చేయండి అయ్యా, నా కోసం ప్రార్థన చేయండి, నేను కూడా వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తానని ఈయన కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేసుకొని తిరిగి మరలా వచ్చేటప్పటికే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే నిద్రపోతున్నారంట. యేసయ్య అంత భారంతో చెబితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన పరిస్థితి కూడా, అంటే మనలో కొంతమంది పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయండి, కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేయండి అన్నాం అనుకో, కొంతమంది ప్రార్థన చేస్తారు. కానీ కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుంది? నిద్రపోతూ ఉంటారు, నిద్రలోకి వెళ్ళిపోతారు, గుర్రు పెట్టి నిద్రపోతుంటారు. పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వీళ్ళ కొరకు వీళ్ళకి వినపడుతుంటుంది. వాళ్ళు పెట్టే గురక ఈ ప్రార్థన చేసే వాళ్ళకి వినపడుతుంటుంది. అంత గుర్రు పెట్టి నిద్రపోతుంటారు. ఇప్పుడు యేసయ్య వచ్చాడు అనుకో, అమ్మా నేనేం చెప్పాను? యేసయ్య కూడా మనకేం చెప్తున్నాడంటే, మీరు శోధనలో పడకుండాన్నట్లు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. మనకి ఎల్లప్పుడూ ఒక శోధన ఉంటుందండి, ఒకే ఒక శోధన ప్రాముఖ్యంగా. అదేంటో తెలుసా? సాతాను శోధన. మనుషుల శోధన, ఇంకా చాలా శోధనలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే ప్రాముఖ్యంగా మనం ఎదుర్కొనే శోధన ఏంటంటే సాతాను శోధన అండి. వీడు పక్కనే ఉంటాడు, ఎప్పుడు మనల్ని శోధించి మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఈ శోధనలో పడకుండా ఉండేటట్లు మనం ఎప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రాముఖ్యంగా ఇలా ఉపవాసం ఉన్నప్పుడు మరీ ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు మీకు తెలుసో లేదో కానీ నిద్రకి చాలా ఎక్కువ అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. మన శరీరం నిద్రకి ఎక్కువ తావిస్తుంది. ఎందుకంటే అలిసిపోయి ఉంటామేమో, కొంచెం భోజనం చేయకుండా ఉంటాము. కాబట్టి కొంచెం మత్తు అనేది మనకి, అన్నం ఎక్కువ తిన్నా మత్తు వస్తుంది, అన్నం అసలు కడుపులో లేకపోయినా మత్తు వస్తుంది, అన్నం ఎక్కువైనా మత్తు వస్తుంది, అన్నం తక్కువైనా మత్తు వస్తుంది, రెండు మత్తే. కాబట్టి మనం భోజనం చేయకుండా మందిరానికి వచ్చేటప్పటికే ఇక మనకి నిద్ర వచ్చేస్తాం, శరీరం కొంచెం నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోద్ది. అటువంటప్పుడే
మనం చాలా జాగ్రత్తగా ఉండి నిద్రకి తావీయకుండా, ఇలా మనం కలుస్తున్నాం కాబట్టి, మనం సంఘబిడ్డలతో కలుస్తున్నాం కాబట్టి నిద్రకి తావీయకుండా జాగ్రత్తగా మనం ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాళ్ళు పాపం వాళ్ళు బాగా భోజనం చేశారు, చక్కగా యేసయ్య పెట్టాడు, వాళ్ళకి తీసుకొని వచ్చాడు, పాట పాడుకుంటూ వచ్చారు అక్కడికి. ఇక యేసయ్య అలా వెళ్ళగానే వీళ్ళు చిన్నగా నిద్రలోకి వెళ్ళిపోయారండి. వాక్యం చెప్తున్నప్పుడు కూడా కొంతమంది నిద్రలోకి వెళ్తారు, ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది నిద్రలోకి వెళ్తారు. అంటే వాళ్ళు నిద్రపోయారులే, మనం వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే వ్యాపకాలు, అందువల్ల మనకి వాక్యం అనేది ఎక్కట్లేదు, ప్రార్థన అనేది చేయలేకపోతున్నాం. అందుకే కార్యాలు మన జీవితంలో మనం చూడలేకపోతున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి అయ్యా అని చెబితే వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారంట. యేసయ్య ఏం చెప్పాడు అక్కడ వాళ్ళకి? అయ్యా, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో ఉంది, నా ప్రాణం బహు దుఃఖంలో ఉంది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండండి. అంటే యేసయ్య ప్రాణం ఎందుకంత దుఃఖంలో ఉంది అని ఆలోచన లేకపోతే వీళ్ళకి. ఒక దైవ సేవకుడు నుంచొని వాక్యం చెప్తుంటే ఎంత భారంతో చెప్తుంటాడు, ఎంత బాధ్యతతో, ఏదో నేర్పించాలన్న తపనతో నుంచొని చెబుతూ ఉంటాడు. అంత భారంతో యేసయ్య, అయ్యా మరణమగునంతగా నా ప్రాణం ఉందయ్యా, మీరు ప్రార్థన చేయండి, మెలుకోకుండా అంటే వీళ్ళు నిద్రపోతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? యేసయ్యకి ఎంత బాధగా ఉంటుంది. దేవుని సన్నిధిలో నిద్రపోయే వాళ్ళన్నా కూడా దేవునికి అంతే బాధ ఉంటుంది. దేవుని సన్నిధిలో నిద్రపోయే వాళ్ళను, ప్రార్థన చేయకుండా, ప్రార్థనలో ఏకీభవించకుండా ఉండేవారన్నా, దేవుని వాక్యం వస్తున్నప్పుడు తీసుకుని వారన్నా కూడా దేవునికి అంతే బాధ ఉంటుంది. అదే మాట అంటాడు శిష్యులతో అన్నట్టే అంటాడు. ఏమన్నాడు? శిష్యులతో వచ్చి 40వ వచనంలో ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించ చూసి, అయ్యా ఒక్క గడి అయినా నాతో మేలుకొని ఉండలేరా, మెలకువగా ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అయ్యా. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. ఆత్మసిద్ధంగా ఉండొచ్చు కానీ శరీరం ఉందే ఇది బలహీనం, మనల్ని బలహీనపరుస్తుంటుంది, నిద్రలోకి తీసుకెళ్తూ ఉంటుంది, లేకపోతే వేరే వేరే ఆలోచనకు తీసుకెళ్తూ ఉంటుంది, వేరే వేరే వ్యాపకానికి తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి శరీరం చాలా బలహీనమైనది. కాబట్టి కొంచెం మీరు మీ శరీరాన్ని అదుపులో పెట్టుకొని ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థనలో ఏకీభవించండి. ఏ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆ అంశం కొరకు ప్రార్థన చేయండి. పాపాలు ఒప్పుకోమనేటప్పుడు పాపాలు ఒప్పుకోనండి, మీ అక్కర్లు చెప్పుకోమనేటప్పుడు మీ అక్కర్లు చెప్పుకోనండి. సేవకుల కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు సేవకుల కొరకు ప్రార్థన చేయండి. నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. ఇలా ఏ ప్రార్థన అంశం అయితే మీ దగ్గరకు వస్తుందో దయచేసి మీ శరీరాన్ని బలహీనపరచకుండా అంశం కొరకు ప్రార్థన చేయండి. శరీరం చాలా బలహీనమైనది, జాగ్రత్త. మొదటిసారి చెప్పి మరలా వస్తానయ్యా నేను, మరలా మెలకువగా ఉండండి అని ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళాడు. మరలా చదవండి, 42వ వచనం చదవండి ఒకసారి. మరలా రెండో మారు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకొని, అక్కడ ఆయనకు ఒక భారం ఉంది కదా, ఆ భారాన్ని బట్టి ప్రార్థన చేసి మరలా వచ్చాడు. 43వ వచనం చదవండి. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండిన. అబ్బా చూడండి, రెండోసారి కూడా నిద్రపోతున్నారండి. మొదటిసారి చెప్పాడు యేసయ్య, వెళ్ళాడు, ఇకనైనా మేలుకొని ఉండదరే, మా బోధకుడు, మా తండ్రి, మా యేసయ్య చెప్పాడే, మేలుకొని ఉండాలి కదా అన్న ఇది ఉండొద్దు వీళ్ళకి. రెండోసారి కూడా నిద్రపోతున్నారు. మరలా రెండోసారి వచ్చాడు. రెండోసారి తిరిగి వచ్చి వారు నిద్రించట చూసి ఆయనకు వారిని కదిలించకుండా మరలా ఇడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుతూ మూడవసారి ప్రార్థన చేశాను. జాగ్రత్తగా వినండి, యేసయ్య ఒక్కసారి హెచ్చరిస్తాడు, 2 మార్లు చెప్తాడు, 3 మార్లు చెప్తాడు. ఇంకా మనం అదే పరిస్థితుల్లో అలాగే వెళ్తున్నాం అనుకోండి, ఆయనకేం మాట్లాడలేడు, చేతులు వదిలేస్తాడు. ఆయన చేతులు వదిలేసాడు అనుకోండి, మనం మరీ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. చేతులు ఆయన వదలక ముందే ఆయన పట్టుకోవాలి మనం. అయ్యా నా చేతులు విడిచిపెట్టొద్దయ్యా అని మనం ప్రార్థన చేయాలి. శిష్యుల్లో వచ్చాడు రెండోసారి కూడా అదే పనిలో ఉండరు, వాళ్ళు నిద్రపోతానే ఉండరు.
ఇంకెందుకు వీళ్ళని లేపటం, పాపం వాళ్ళ కళ్ళు భారంగా ఉండి అని చెప్పి వెళ్ళి మరలా ప్రార్థన చేసి వచ్చినా అప్పుడు ఆయన మరలా నిద్రపోతున్నారు. 44వ వచనంలో ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుతూ 3వసారి ప్రార్థన చేసినప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నాడు. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదుము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. ఇక అక్కడి నుంచి శిష్యులకి నిద్ర లేదండి. మీకు తెలుసా ఆ విషయం? స్తోత్రం చూద్దాం ఒకసారి. 3వసారి వెళ్ళి వచ్చాడా, నిద్రపోతున్నారా? ఇక మీకు నిద్ర ఉండదు నాయనా, అయిపోయింది, ఇక లెగవండి. మనం నిద్రపోతా ఉన్నాం అనుకో, ఆ దేవుడు చూసి వదిలిపెట్టాడు అనుకో, నిద్ర లేని పరిస్థితి వస్తుంది మనకి. అంటే ఏంది, ఏదో శోధన వచ్చిందనుకో కొంపలో, ఇక నిద్ర ఏముంటుంది అప్పుడు నిద్రబొమ్మన్నా నిద్రబోం. ఇప్పుడంటే బాగుంది, చల్లగా ఉంది వాతావరణం, అంతా బాగుంది, చెప్పే పాస్టర్లు వాక్యం జోలపాట పాడినట్టు చెబుతున్నారు, కమ్మగా హాయిగా నిద్రపోవచ్చు. ఇప్పుడు నిద్రపోతారు, మీరు వినరు, వాక్యం తీసుకోరు, గ్రహించరు, నమ్మకం ఉంచరు. వినుట వల్లనే కదా విశ్వాసం. మీ విశ్వాసం రాదు, విశ్వాసంలో ప్రార్థన చేయలేరు, సాతాను ఏదో శోధన పెడతాడు, టప్పును పడిపోతారు, మీ కొంపలకు శోధన వస్తుంది, ఇక నిద్ర పట్టదు మీకు. మీ పిల్లకో బాగుంటుందో, ఇంక నిద్ర ఏం పట్టేది మీకు? రాత్రి అంతా వాడు మూలుగుతున్నాడు అనుకో పక్కన, నిద్ర ఉంటుందా? అప్పుడు నిద్ర ఉండదు. అప్పుడు నిద్రబొమ్మన్నా నిద్రబోం. ఇప్పుడు నిద్రపోకుండా ప్రార్థనలో ఏకీభవించండి అయ్యా, నిద్రపోకుండా దేవుని మాటలు జాగ్రత్తగా వినండి అయ్యా అంటే ఇప్పుడు నిద్ర వస్తుంది. కానీ అప్పుడు నిద్రపొమ్మన్నా నిద్రపోం. నిద్రపో కాసేపు ఏం నిద్రపోతాం? వాడు మూలుగుతున్నాడు, వాడికి ఏమైద్దో ఏ టైంలో. అంటే ఉదాహరణకు చెప్తున్నా, ఇంకే శోధన రావచ్చో మనకి. అప్పుడు ఇక మనం నిద్రబొమ్మన్నా నిద్రపోలేం. ఆ రాత్రికి శిష్యుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పేతురైతే అప్పుడు దాకా భారంతో నిద్రపోతున్నాడు. అదిగో ఒక అబ్బాయి వచ్చాడు, నువ్వు యేసయ్య పక్కన తిరిగావు కదా. నాకు యేసయ్య నాకెవరో తెలియదు అన్నాడు. భయం మొదలైంది, చంపేస్తారేమో, యేసయ్యను పట్టుకున్నారు, ఇక మా పరిస్థితి ఏంది, మాకు దిక్కెవరు, మాకు పెద్ద ఆయనే లేడు, మేము అయిపోయాం అనుకుంటున్నాడు పేతురు. చిన్న పిల్ల వచ్చి అడిగింది, మనోడికి నిద్ర లేదు, ఆడ చలిమంట ఒకటి వేస్తా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు, చలికాలం ఏమో, చలిమంట చలి కాసుకుంటున్నాడు. వాళ్ళు అడిగారు, నువ్వు యేసయ్యతో తిరిగావు కదా. అయ్యో నాకు అసలు తెలియదు. అప్పటికే యేసయ్య చెప్పాడు, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు, నీకు నిద్ర ఉండదు. పేతురు, మీకు విషయం తెలుసా? పేతురు యేసయ్య శిలువ మీద బలి అయి మరణం చెంది సమాధిలో ఉంచబడి 3 దినాలు సమాధిలో ఉండి మృత్యుంజయుడై తిరిగి వచ్చిన దాకా పేతురు నిద్రపోల. ఏడుస్తూనే ప్రార్థన చేశాడు, అయ్యా నేను తప్పు చేశానయ్యా, 3 మార్లు అబద్ధం ఆడాను, చిన్న పిల్లలు వచ్చి అడిగినా కూడా భయపడిపోయానే. నువ్వు చెబుతూనే ఉండవు, నువ్వు శోధనలో ప్రవేశిస్తావు, మెలకువగా ఉండి ప్రార్థన చేయి, నిద్రపోవద్దు, వినండి, నిద్రపోవద్దు, ప్రార్థన చేయండి, నిద్రపోవద్దు, జాగ్రత్త, దేవుని సన్నిధులని చెబుతూనే ఉండవయ్యా నువ్వు. నేను వినలేదయ్యా, నేను దౌర్భాగ్యున్నయ్యా, అబద్ధాలు ఆడాను, శోధన వచ్చేసింది నా మీదకి, శోధనలో పడిపోయాను, నిద్రలేదు, ఇక నిద్రలేదు. 3 రోజులు నిద్రపోలేదు పేతురు. మరలా యేసయ్య వచ్చి హత్తుకొని, నాకు తెలుసు పేతురు, నీకు చెప్పింది వినలేదు, ఇప్పుడైనా అర్థం చేసుకున్నావు, ఇక నిన్ను నా పాత్రగా వాడుకుంటానని ఆ తరువాత పేతురుని గొప్పగా దేవుడు వాడుకున్నాడు. క్షమాపణ పొంది ఏడ్చి దుఃఖించి యేసయ్య పాదాలు పట్టుకున్నాక దేవుడు గొప్పగా పేతురుని వాడుకున్నాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి నిద్రలేని రాత్రులు మన జీవితంలోనికి రాకముందే, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలోకి రాకముందే, మంచిగా అన్నీ బాగున్నప్పుడే కొన్ని పక్కన పెట్టి దేవుని కోసం నిలబడితే ఎంత బాగుంటుంది. నిద్రపోకుండా ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. వేరే ఆలోచన లేకుండా దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తే ఎంత బాగుంటుంది. దేవుని వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు శ్రద్ధగా వింటే ఎంత బాగుంటుంది. అన్నీ బాగున్నప్పుడు చేస్తే మన జీవితం అంతా బాగుంటుంది కదా. అన్నీ బాగున్నాయిలే అని చెప్పేసి నిద్రపోయామనుకో, ఆ తరువాత అసలు నిద్రే లేకుండా చేశాడనుకో దేవుడు యేసయ్య, ఏదో శోధన పెట్టి. అప్పుడు మరి ఆ పరిస్థితి రాకముందే ఇప్పుడే జాగ్రత్త పడితే ధన్యులం కదా అనేది నా బాధ. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా.